హాయ్ అండి. లెహంగా క్రాప్ టాప్ ఆల్టరేషన్ అండ్ హ్యాండ్స్ అటాచ్ చేయడం చూద్దాం. ఇది త్రిబుల్ ఎక్సెల్ లెహంగా అండి. అంటే 44 మెజర్మెంట్ 46 వరకు ఉంటుంది. దాన్ని ఎక్సెల్కి ఆల్టరేషన్ చేయాలి. అందుకోసం అటొక 2 ఇంచెస్ ఇటొక 2 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ వరకు మనం లూజ్ అనేది తగ్గించుకోవాలి. ముందు ఇట్లా మార్క్ చేసుకుని పక్కన పెట్టుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఎంత లెంత్ అయితే పెట్టాలనుకుంటున్నామో అది మార్క్ చేసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ పెడుతున్నానండి. ఆర్మ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకోవాలి. అట్లా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ని డివైడ్ చేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్ అండి. సేమ్ నెట్ హ్యాండ్స్ ఎలా అయితేనే కట్ చేసుకున్నామో అదేవిధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకుని కట్ చేసుకోండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇప్పుడు అటాచ్ చేయాలి. మొదట లైనింగ్ క్లాత్కి షైనింగ్ వైపు చూసుకుని దానికి ఆపోజిట్లో నెట్ హ్యాండ్ పెట్టి స్ట్రైట్ కుట్టుకోండి. రివర్స్ చేసుకుని పైవైపు ఇంకొక కుట్టు వేసుకోండి. హ్యాండ్కి చుట్టువైపులా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేయాలా కుట్టుకోండి. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకోండి. ఈ హ్యాండ్కి లేస్ వేయమన్నారండి. హ్యాండ్ ప్లెయిన్గా వచ్చిందని లేస్ వేయమన్నారు. దానికి మ్యాచింగ్ సిల్వర్ లేస్ వేస్తున్నాను. ఈ లేస్ కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల రెండు వైపులన కుట్టు వేసుకోవాలి. అదే సన్న లేస్ తీసుకుంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పార్ట్ చూసుకుని చిన్న టాకా పెట్టుకోండి.
హ్యాండ్ లెంత్ ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ చేసుకుని కరెక్ట్గా మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయండి హ్యాండ్ అటాచ్ చేయడం. హ్యాండ్ మిడిల్ పార్ట్ను టాప్ మిడిల్ పార్ట్ను ఒక చోట పెట్టి కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోండి. ఇదే విధంగా అవతల వైపు కూడా హ్యాండ్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు క్రాప్ టాప్కి సైడ్ ఉండే జిప్ ఉంటుంది కదండి, అది అటాచ్ చేద్దాం. కరెక్ట్గా మనం ఎంతైతే లూజ్ తగ్గిస్తున్నామో, నేనైతే 2 ఇంచెస్ తగ్గిస్తున్నాను. అటు ఒక 2 ఇంచెస్, ఇటు ఒక 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ పైన మన జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేయండి జిప్పు. అదేవిధంగా రెండో వైపు పార్ట్ కూడా 2 ఇంచెస్ ఖర్చుతో జిప్పు అటాచ్ చేసుకోండి. మరొక స్ట్రాంగ్ కుట్ కూడా వేసుకోండి జిప్పు మీద. వేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు రెండు చూసుకుని మార్క్ చేసుకుని బాడీ ఎంత తగ్గించాలనుకుంటున్నామో లూజు అక్కడ వరకు మార్క్ చేసుకుని కరెక్ట్గా జిప్పు అటాచ్ చేసిన ప్లేస్ వరకు కుట్టు తీసుకురండి. అక్కడ టాకా ఇచ్చి మళ్ళీ రివర్స్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల జిప్ అనేది క్లోజ్ అవ్వకుండా కుట్టు వస్తుందండి. అదేవిధంగా అవతల వైపు కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు చూసుకుని బాడీ లూజ్ కూడా మార్క్ చేసుకుని చివరి వరకు కుట్టు వేసేసుకోండి. పాదం ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.